అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ @ధన కలెక్షన్ 235. సో ఈరోజు ఇది కూడా ఒక బ్రైడల్ సెట్ అనమాట. ఎలా మేక్ చేశానో క్లియర్గా చూపిస్తాను. దీన్ని లోటస్ డిజైన్ అంటారు. సో దీనికి మనకి పర్ హ్యాండ్కి 5 2 కట్ బ్యాంగిల్స్ ఫ్లాట్వి కావాలి. సో మిడిల్లో గోల్డ్, సైడ్ ఏమో ఎల్లో, రిమైనింగ్ ఎడ్జెస్లోనే పింక్. సో ఇవి మెటల్ బ్యాంగిల్స్, పర్ హ్యాండ్కి 6 కావాలి. సో థ్రెడ్స్ 3 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ కావాలి, పింక్, ఎల్లో అండ్ గోల్డ్. ఇది ఫ్యాబ్రిక్ గ్లూ. సో ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ అవుతుంది, అలాగే B7000 గ్లూ కూడా మనకి యూజ్ అవుతుంది ఈ డిజైన్కి. 3D డిజైన్ కాబట్టి ఇది గ్లూ స్టిక్. ఇవి వచ్చేసరికి కాసులు చిన్న సైజ్ అనమాట, పెద్దవి కాకుండా చిన్న సైజ్. ఇది వచ్చేసరికి స్టోన్ లైన్, ప్లెయిన్దే, వైట్ కలర్ది. ఇవి ఎల్లో కలర్ స్క్వేర్ మ్యాట్ అనమాట. ఇవి కుందన్స్, ఇవి గ్లాసీ కుందన్స్. 8కి ఐ షేప్ కుందన్ గోల్డ్. సో ఇవి మ్యాట్ కుందన్స్, 8కి ఐ షేప్ కుందన్స్ పింక్ అనమాట. ఇవి హాఫ్ మూన్ కుందన్స్, గ్లాసీనే, గ్రీన్ కలర్. ఇవి కూడా 3mm రౌండ్ గ్రీన్ కలర్ అనమాట. సో కట్టర్ కానీ సిజర్ కానీ, కట్టర్ బాగా యూస్ అవుతుంది, స్టోన్ లైన్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను నేను. ఫస్ట్ వ్రాపింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో మన వీడియోస్లో ఏదైనా ఫస్ట్ వ్రాపింగ్ దగ్గర నుంచి కంప్లీట్ వీడియో ఉంటుందన్నమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎవరైతే మీరు మేక్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు, కంప్లీట్ సెట్స్ మొత్తము స్టార్టింగ్ దగ్గర నుంచి ఫుల్ మేకింగ్ వీడియోసే నేను పోస్ట్ చేస్తాను అనమాట. షార్ట్స్ అంటే మీకు రీచ్ అవ్వాలి కాబట్టి, సో నాకు ఆర్డర్స్ అనేవి రావాలి కాబట్టి షార్ట్స్ వరకు నేను కొన్నేమో మేకింగ్ వీడియోసే పోస్ట్ చేస్తాను. సో కొన్నేమో టైం ఉండదు కాబట్టి ఆల్రెడీ ఏదైతే లాంగ్ వీడియోస్ తీసేస్తాను కాబట్టి ఇన్ఫర్మేషన్ అంటే ఇంకొంచెం ఎక్కువ షేర్ అవుతుంది షార్ట్స్లో, కాబట్టి నేను షార్ట్స్ కూడా నార్మల్గా పోస్ట్ చేస్తాను అనమాట చూపించి. ఇలా పింక్ థ్రెడ్స్ 2 కావాలి. ఇది ప్యాటర్న్, మిడిల్లో గోల్డ్, సైడ్ ఎల్లో, రిమైనింగ్ లాస్ట్ సైడ్ వచ్చేసరికి పింక్. నేను పింక్ వ్రాప్ చేయడం చూపించాను, అలాగే అన్నీ వ్రాప్ చేసుకోండి 5 బ్యాంగిల్స్ కూడా నేను చూపించిన ప్యాటర్న్లో. సో ఇప్పుడు మీకు లోటస్ 3D డిజైన్ ఎలా అనేది నేను ఇమిటేట్ చేస్తానో క్లియర్గా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ పింక్ కలర్ బ్యాంగిల్ ఏదైతే ఉందో అది సైడ్ బ్యాంగిల్ తీసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఐ షేప్ కుందన్స్ వచ్చేసరికి 8కి ఐ షేప్ కుందను, పింక్ వచ్చేసరికి మ్యాట్, గోల్డ్ వచ్చేసరికి గ్లాసీ అనమాట. సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ ఏదైతే ఉందో సో 3 లైన్స్ అనేది వేసుకుని మిడిల్లోనేమో 8కే గ్లాసీ పెట్టాను గోల్డ్ కలర్, సైడ్స్లో మనము 8కే మ్యాట్లో పింక్ కలర్ది పెట్టాను అనమాట. సో దానిపైన నేను B7000 గ్లూ ఏదైతే ఉందో, సో అంటే మనకి ఐ షేప్ కుందనికి మధ్యలో అనమాట B7000 గ్లూ వేసి పైన ఇంకొక 8కే మ్యాట్ ఐ షేప్ కుందన్స్ పెట్టేశాను. కింద మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసి దానికి హాఫ్ మూన్ కుందన్స్ అనేవి 2 పెట్టేసి మిడిల్లో హైలైట్ అవ్వడానికి 3mm రౌండ్ పెట్టాను. సో ఇలా ఇంకొకసారి చూపిస్తాను చూడండి. మిడిల్లో అనేది గోల్డ్ పెట్టాను, సైడ్న 2 కూడా 8కే ఐ షేప్ కుందన్స్ మ్యాట్లో అనేది తీసుకుని పెట్టాను అనమాట. దానిపైన చూడండి గ్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడ మనము B7000 గ్లూ అనేది వేసుకోవాలి. వేసుకుని పైన ఇంకొక 2 కూడా అనేది ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి, ఇలా అనమాట. సో అంటే మనకి పెట్టగానే అనేది పర్ఫెక్ట్గా వచ్చేది. సో కొంచెం పక్కకి అలా వెళ్ళిందంటే మీరు సరి చేసుకోండి, అంటే సరి చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే అన్నీ పర్ఫెక్ట్గా అందరూ పెట్టేలేరు అనమాట. సో కొంచెం అంటే గ్లాసీ పైన జారిపోతూ ఉంటాయి, సో అలా ఉంటాయి కాబట్టి మనం ఇలా సరి చేసుకుంటూనే డిజైన్ ఇమిటేట్ చేయాలి. సో కింద కూడా హాఫ్ మూన్ కుందన్స్ పెట్టేసి మిడిల్లో 3mm గ్రీన్ కలర్ రౌండ్తో అనేది ఫినిష్ ఇచ్చాను. చూసారా, లోటస్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇదనమాట ఫైనల్ లుక్. ఇలా మనకి పర్ హ్యాండ్కి 2 లోటస్ బ్యాంగిల్స్ అనేది ఇలా డిజైన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో ఇప్పుడు వచ్చేసరికి నేను మిడిల్ బ్యాంగిల్ సైడ్న 2 ఉన్నాయి కదా ఎల్లో కలర్వి, సో ఆ ఎల్లో కలర్ పైన బ్యాంగిల్ పైన డిజైన్ చూపిస్తున్నాను. ఇది ఎల్లో కలర్ బ్యాంగిల్. వ్రాపింగ్ అనేది స్టార్టింగ్ చేసుకున్నట్టే మీరు వ్రాపింగ్ చేసుకోండి అన్నిటికి కూడా. సో ఈ బ్యాంగిల్ తీసుకుని దీనిపైన స్క్వేర్ మ్యాట్ ఎల్లో కుందన్స్ అనమాట ఇవి. సో ఈ ఎల్లో కుందన్స్ అనేవి ఫస్ట్ మిడిల్లో అనేది ఫ్యాబ్రిక్ గ్లూతో ఒక స్ట్రైట్ లైన్ లాగా తీసుకుంటూ వెళ్ళండి. ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసుకున్న తర్వాత మిడిల్లో, సో దానిపైన మనకి స్క్వేర్ కుందన్కి కొంచెం కుందన్కి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేలాగా అనేది మనము పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట, 1 by 1.
మనం దగ్గరగా కొంచెం కూడా గ్యాప్ లేకుండా స్క్వేర్ కుందనికి అతికించుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, సో లాస్ట్కి వచ్చేసరికి మనకి సరి చేస్తాం కదా, సరి చేసుకోవడానికి ఉండదు, వంకరగా వచ్చేస్తుంది డిజైన్ మొత్తము. మళ్ళీ మనము ఇవి పర్ఫెక్ట్గా చేయాలి అన్నా ఇరుకైపోయి సరిగ్గా రావన్నమాట. సో ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ చేసుకుంటే ఈ విధంగా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి. ఇక్కడ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. లోపల మ్యాట్ ఉంది కదా ఫినిషింగ్ అనేది, సో అది కొంచెం కదులుతూ ఉంటుందన్నమాట. సో లోపల సైడ్ మనం ఏం చేయలేం కాబట్టి పర్ఫెక్ట్గా మనం పెట్టుకున్నట్లయితే సో ఇది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. లైన్, స్ట్రైట్ లైన్ స్క్వేర్ది. సో దాని సైడ్న మనం ఫ్యాబ్రిక్లు ఒక రౌండ్ మొత్తము కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత స్టోన్ లైన్ ఉంది కదా, సో స్టోన్ లైన్ అనేది స్టిక్ చేసేసుకోవడమే. కొంచెం గ్లూ వేసి స్టోన్ లైన్ స్టిక్ చేసి మళ్ళీ ఇంకొంచెం గ్లూ వేసి స్టోన్ లైన్ స్టిక్ చేసి అలా అంటే సో మనకి టైం వేస్ట్ అవుతుంది, సరిగ్గా రాదు, ఫాస్ట్గా అనేది వర్క్ అవ్వదు. సో ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసేసుకుని ఇలా మనము స్టోన్ లైన్ అంటించుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇలా అనేది ఫాస్ట్గా అనేది మనకి బ్యాంగిల్స్ మేక్ చేయడం కంప్లీట్ అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అనేది స్టిక్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనము పర్ఫెక్ట్గా రావడానికి పైన సెట్ చేయాలి, అలాగే సైడ్స్ అంపటి ఫింగర్స్తో అనేది సెట్ చేసుకుంటూ రావాలి. సో ఈ విధంగా మనము పర్ హ్యాండ్కి 2 బ్యాంగిల్స్ రెడీ చేయాలి, ఎల్లో కలర్వి స్క్వేర్ది డిజైన్తో. సో ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ బ్యాంగిల్ అనమాట, మిడిల్ బ్యాంగిల్. సో దీనికి వచ్చేసరికి మనము ఇటు వరకు అంటే కాసు పైన డిజైన్ ఇచ్చాము. సో ఇప్పుడు కాసు పైన డిజైన్ కాదు, సో ఫస్టే మనం లోటస్ పెట్టేసుకుని 4 సైడ్న బ్యాంగిల్కి, దాని తర్వాత మిడిల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ కాసులు స్టిక్ చేసుకోవాలి. సో లోటస్ మీకు ముందర చూపించాను కదా, సో అదే ప్యాటర్న్ కానీ 8కి ఐ షేప్ కొంచెం ముందలకి పెట్టుకుని కొంచెం కిందకి మ్యాట్ కొంచెం పింక్ కలర్ ఏవైతే కొంచెం కిందకి పెట్టుకుంటే సో మనకి సరిపోతుంది. లేకుంటే ఈ బ్యాంగిల్కి లోటస్ అనేది ఎడ్జెస్కి వచ్చేస్తుంది అనమాట, బాగా సంత వెడల్పుగా రాదు. ఈ విధంగా పెట్టుకోవాలి. సో ఇదే విధంగా 4 సైడ్స్న అనేది కంప్లీట్ చేయాలి. లోటస్ డిజైన్ అనేది కంప్లీట్ చేశాక ఇలా ఉంటుందన్నమాట. నేను 4 సైడ్స్న తీసుకుని వేశాను, ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మిడిల్లో నేను కాసులు డిజైన్ చిన్నవన్నమాట, కాసులు నేను తీసుకున్నది. సో ఇంతకు ముందర మీకు వీడియో పోస్ట్ చేశాను మన ఛానల్లో. నాకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చింది ఈ లోటస్ డిజైన్ అని అనమాట. ఎప్పుడైనా ట్రెండింగ్లో ఉంది అంటే ఈ లోటస్ డిజైన్. సో అంటే మనము ఎప్పుడు ఇవి మేక్ చేసిన ఆర్డర్స్ అనేవి లోటస్ బ్యాంగిల్స్లో చాలా ఎక్కువ వస్తాయి. మీరు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట. లోటస్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి హెయిర్ క్లిప్స్ కావచ్చు, బ్యాండ్స్ కావచ్చు, ఇలా బ్యాంగిల్స్ కావచ్చు, అలాగే శారీ పిన్ కావచ్చు, 3D డిజైన్లో కూడా 3D డిజైన్ అలాగే ట్రెండింగ్ ఉంటాయి. అలాగే ఈ లోటస్ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్ అనమాట, ఎప్పటికీ ఇది ట్రెండింగ్గానే ఉంటుంది. సో ఎప్పుడు ఆర్డర్ వచ్చేవి ఇవే అనమాట. సో అందుకని ఇది కూడా ఆర్డర్ వచ్చిన బ్యాంగిలే, బ్రైడల్ సెట్. చూసారా కాసులు మిడిల్లో అనేది ఈ విధంగా గ్యాప్స్ ఉన్నాయి కదా, అది ఫిల్ చేసేసాను. ఇప్పుడు మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ మెటల్ బ్యాంగిల్స్ అనేది ఎలా నేను పెట్టుకున్నానో చూపిస్తున్నాను. సో ఫస్ట్ లోటస్ బ్యాంగిల్ పెట్టి దాని తర్వాత 2 మెటల్ బ్యాంగిల్స్ వేసాను. దాని తర్వాత ఎల్లో కలర్ స్క్వేర్ ఏదైతే ఉందో అది పెట్టి దాని సైడ్ ఒకటే వేసాను. ఎందుకు అంటే గోల్డ్ బ్యాంగిల్ ఉంది కదా, సో మెటల్ బ్యాంగిల్ అంతా హైలైట్ అవసరం లేదు, 1 వేసుకుంటే సరిపోతుంది. లోటస్ బ్యాంగిల్ పక్కనే 2 వేసుకుంటే సరిపోతుంది. ఇది పర్ హ్యాండ్కి అనమాట. సో ఫైనల్ లుక్ 2 బ్యాంగిల్స్కి ఎలా వచ్చిందో క్లియర్గా చూపిస్తాను. సో ఇదనమాట 2 బ్యాంగిల్స్ లుక్ అనేది ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అంటే షేర్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.